ఎవరి పనులు చేస్తున్నారు. ఒక పక్కనేమో నాకు అవార్డు ఇస్తుంటే మా బర్మన్న పుట్టి బ్రహ్మన్న అడ్డొచ్చేలా తిరుగుతున్నాడు. వచ్చేమ్మకి మైకి ఇచ్చేస్తున్నా మాట్లాడేమని. ఇలా ఎవరి మట్టుగా హడావుడిగా సరదాగా ఆనందంగా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. శోభన్ బాబుకి నాకు అనుబంధం గురించి నేను చెప్పలేను. అది ఓ బ్రదర్లియా ఫ్రెండా నాకు తెలియదు, కానీ నా హృదయంలో నా మనసులో ఎప్పుడూ ఉంటాడు. జనవరి 14 వస్తే పొద్దున్నే ఫోన్ చేస్తాను నేను. ఆయనకి పొద్దున్నే 5 గంటలకు లేచి అలవాటు ఉంది. నేను 6 గంటలకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు రా అంటాను. నేను నీకు ఎలా జ్ఞాపకం ఉంటుందిరా ఇన్ని విషయాల్లో. నా బర్త్డే అంటే నీ బర్త్డే మా ఫాదర్ బర్త్డే ఒకటే. అదే రోజు మా జనవరి 14 కూడా మా బావజీ అంటాం మేము, మా ఫాదరు. అంచేత లేకపోయినా నువ్వు జ్ఞాపకం ఉంటావు ఎప్పుడు అని చెప్తావు అనమాట. జనరల్గా మామూలుగా అంటారు శోభన్ బాబు ఖర్చు పెట్టడు, చాలా కంజ్యూస్ అని. శుద్ధ అబద్ధం. ఖర్చు పెట్టడు అనవసరంగా, దానం చేయడు అనవసరంగా, మాటలు ఎక్కువ చెప్పడు అనవసరంగా, అంతా క్యాల్కులేటెడే. ఎవరికైనా నిజమైన జబ్బు ఉండి అతనికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు కోరుకున్న దానికంటే వాళ్ళు ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఇచ్చేవాడు. నేను రోజు ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ ఉంది, మెడ్రాస్ నుంచి మేము ఇద్దరం వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళే వరకు, మెడ్రాస్ దిగే వరకు ఒక్క నయా పైసా నా చేత ఖర్చు పెట్టడం లేదు. అంతా అతనే ఖర్చు పెట్టాడు. అంత అంటే అవసరమైనప్పుడు కావాల్సినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టేవాడు. ఇక మనిషిగా అంటే నేను మొట్టమొదట కోడంబాకలో ఉండగా ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పుడు కొన్ని సినిమాలు 15 సినిమాలు చేస్తున్నాడు అంతే. అప్పుడు చూస్తే కూర్చున్నాడు, టీవీ ఉంది అప్పుడే, ఆ పైన ఒక పెద్ద బొమ్మ. లేచి కూర్చోబెట్టాడు నన్ను. చూస్తే అది ఎన్టీ రామారావు గారి బొమ్మ. అది రామారావు గారు అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ, అభిమానం. ఎప్పుడు ఓ దేవుడు ఫోటో పెట్టుకున్నట్టుగా రామారావు గారి ఫోటోని ఒక ఎత్తులో పెట్టి చూసుకుని ఆనందించే అంత గొప్పవాడు. కొన్ని సూక్తులు చెప్పేవాడు. ఏదైనా రూపాయి మనం సంపాదించామంటే ఎంతో కొంత దాన ధర్మాలు చేసినా పొలం మాత్రం కొనాలనేవాడు. ఇండస్ట్రీకి చేశాడు, అందరికీ చేశాడు, ఫ్యామిలీకి చేసుకున్నాడు, స్నేహితులను ఆదరించాడు, ఎంతో అభిమానించాడు. నాకు 4 రోజులు చనిపోతాడనగా ఫోన్ చేసి, రే నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు, నువ్వు వచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉండాలిరా నువ్వు అన్నాడు. ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో వచ్చి 4 రోజులు ఉండాలి ఇక్కడ అన్నాడు. సరే అన్నాను. ఓ రోజు నేను ఢిల్లీ నుంచి దిగుతుంటే ఎయిర్పోర్ట్లో ఫోను పొద్దున్నే రాశిమోహి నరసింహరావు గారు, ఇలాగా బాబు ఏంటి బాబు ఏంటి ఆయనకు చెప్పడానికి భయపడ్డాడు. నాకు కానీ వినడానికి భయం వేసింది, కానీ విని తట్టుకోలేకపోయాను. అంత మంచి స్నేహితుడు నాకు. ఇందాక ఎవరో చెప్తున్నారు శోభన్ బాబు లేడు అంటే కాదని. లేడుగా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. ఈ సినిమా ఉన్నంతకాలం ఉంటాడు, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఉంటాడు. అతని ఆత్మకి శాంతి కలగాలని మరోసారి కోరుతూ, ఇలాగా ఈ ఫంక్షన్ చేయడం చాలా అరుదు. చాలా మంచి ఫంక్షన్ బాగా చేస్తున్నారు. దాని ఆర్గనైజర్స్ అందరూ కూడా, ఈ శోభలో సేవా సమితి వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, మా బ్రహ్మన్నకి, నరసింహరావు గారికి, అందరికీ కూడా, మొత్తం అందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ నేను చాలా గొప్ప పని చేశారని సంతృప్తి పడుతూ వారందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.